అందరికీ ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు, ఏం విత్తుతావో అదే కోస్తావు. ఈరోజు అమెరికా దేశంలో లాస్ ఏంజల్స్లో మొత్తం హాలీవుడ్ సినీ పరిశ్రమ మొత్తం నేలమట్టం కావడానికి ఒకే ఒక కారణం. వారు అన్నటువంటి మాట ఏంటంటే, దేవునికి మేము ఇచ్చే మార్కులు 0, దేవుడు మా ముందు 0 అన్నారు. టిప్ ఆఫ్ టంగ్ టెస్ట్ దేవుడు చూపించడం జరిగింది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు ఉన్నాడు. గాడ్ ఈజ్ గాడ్ యాజ్ గాడ్ యాక్ట్స్, గాడ్ చేంజెస్. దేవుడు ఉన్నాడు, ఆయన ఉనికి కలిగి ఉన్నాడు, ఆయన సమస్తము మార్చివేయగలిగినటువంటి సమర్థుడు. చాలా సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తూ ఉంది, నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునని. నోటి మాటతో, తన మహత్తు కలిగిన మాటతో కలుగుగా కానీ సృష్టిని చేసినటువంటి దేవుణ్ణి మా ముందు 0 అన్నారు. ఈరోజు ఆ యొక్క లాస్ ఏంజల్స్ పరిస్థితి ఏంటంటే, లాస్ ఏంజల్స్ కాదు, యాష్ ఏంజల్గా మారిపోయింది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మనిషి సహజంగా ఏమనుకుంటాడంటే, మంచి చేస్తున్నప్పుడు దేవుడు చూడాలి అనుకుంటాడు, చెడు చేస్తున్నప్పుడు దేవుడు చూడాలి అనేటువంటి ఒక భావనకు వస్తుంది. కాబట్టి దేవుడు ఉన్నాడు, ఆయన ఉనికి కలిగి ఉన్నాడు. ఎప్పుడు కూడా నాశనానికి ముందు గర్వం నడుస్తుందని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కాబట్టి మన నోటికి మూర్ఖపు మాటలు రానియకుండా దేవుడు ఉన్నాడు అనేటువంటి ఉనికి కలిగి మనం జీవించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను. మరి టైటానిక్ షిప్ ప్రపంచంలో 8వ అద్భుతంగా గావించబడింది. మరి దాన్ని తయారు చేసినటువంటి ఆండ్రూస్ గారు ఆ యొక్క పడవ మీద ఏం రాయించాడంటే, దేవుడు కూడా దీన్ని ఏమి చేయలేడు, దేవుడు కూడా దీన్ని ముంచలేడు అనేటువంటిది దాని మీద రాయించడం జరిగింది. లాస్ట్కి దాని పరిస్థితి ఏ విధంగా ఉందో అది అందరికీ కూడా మనకు తెలుసు. కాబట్టి మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడు, మనం ఏం విత్తుతామో అదే కోస్తాం. దేవుని 0 చేశారు హాలీవుడ్ అంతా కూడా, కానీ దేవుడు వాళ్ళని 0 చేశాడు. కాబట్టి దేవుడు ఉన్నాడు, జాగ్రత్త. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.